స్నానం చేస్తే చికెన్ పాక్స్ కూడా తగ్గిపోద్దని నమ్ముతారు. ముత్యాలమ్మ పండగ ఎలా చేస్తారు ఆదివాసీ గూడెలలో చెప్పండి. చూడాలా? యాక్చువల్గా ముత్యాలమ్మ జాతర 2 రోజులు జరుపుకుంటారండి. మొదటి రోజు జిన్న కొమ్మలతో పందిరేసి అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. 2వ రోజు తెల్లవారుజామున అమ్మవారికి బలి ఇవ్వడానికి తెచ్చినటువంటి ఆ గొర్రెపోతును ఇంటింటికి తిరిగి ఊరేగిస్తారు. దాంతోపాటు ఇల్లు ఊకేటటువంటి చీపురు పుల్లను కూడా సేకరిస్తారు. ఎందుకంటే ఇల్లు ఎలాగైతే ఎటువంటి చెత్తనైనా ఆ చీపురుతో ఎలాగైతే ఊకుతామో అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి కీడు కూడా సేమ్ చెత్తను ఊకేసినట్టుగా అమ్మవారు తీసేయాలనే ఉద్దేశంతో అక్కడ పూజలు నిర్వహించి ఊరి పొలిమేర దగ్గర పడేయడం జరుగుతున్నటువంటి ఆ చీపురు పుల్లలు. ముత్యాలమ్మకి ఇవ్వడానికి కోడి పుంజు ఈరోజు చేస్తారా? కోడి పుంజుని మా ఆదివాసీ గూడెలలో చేసే ముత్యాలమ్మ పండగ ఇది. చూసారా, ఎటువంటి గుడి లేదు, ఎటువంటి ఫోటో లేదు, విగ్రహం లేదు. మా ఆదివాసులు అంతా ప్రకృతిని దైవంగా ఆరాధిస్తారు. ఊర్లో ఉన్న ప్రతి కుటుంబం నుండి ఒక బిందె వాటర్ తీసుకొస్తారు. ఆ బిందె వాటర్ని అమ్మవారిని ప్రతిష్ఠించినటువంటి పందిరి ఉంది కదా, ఆ పందిరి చుట్టూ 3 సార్లు తిరిగి తర్వాత ఆడ పెడతారు ఆ బిందె వాటరు. ఆ వాటర్తో పూజ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే ఒంట్లో ఉన్నటువంటి ఎటువంటి జబ్బులైనా ఎటువంటి అంటువ్యాధులైనా ఏమైనా కానీ తొలగిపోతాయి, కీడు కూడా పోద్దని నమ్ముతారు. పూజారి కోరుకుంటున్నారు ఊరికి బాగా జరగాలనేసి. అరిసెలు, ఇవన్నీ గుగ్గిళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ పట్టుకొస్తారు. దాంతోపాటు కోడి పుంజు మనం ఇంట్లో తినే ముందు ఇవి ఇక్కడ ఇస్తారన్నమాట, ఇక్కడ పెడతారు. ఫస్ట్ దేవుడికి పెట్టాక తర్వాత మనం తినాలా. వర్రలే కానీ మీరు సారు కూడా పోతారు అన్నమాట. సారా, బియ్యము. బాగుంది ఇది. అంతా కొబ్బరికాయలు కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టి కోడిని బలిస్తున్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఇంటి నుండి తెచ్చినటువంటి ఆ బిందె వాటర్ని పోసుకుంటారు అన్నమాట. పైనుండి పోస్తారు, ఆ పందిరి పైనుండి పోస్తారు.
ఆ వాటర్లో స్నానం చేస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ తగ్గిపోద్దని నమ్ముతారు. ఇప్పుడు ఇక్కడ ఒక గొర్రెను కోస్తారండి, తర్వాత పొలిమేర దగ్గర ఇంకో గొర్రెను కోస్తారనమాట. ఇప్పుడు అక్కడ ఉంది కదా ఆ గొర్రెని ఇక్కడ కోస్తారనమాట. ఇక్కడ గొర్రెను కోస్తున్నారండి. ఇప్పుడు దాన్ని కోసిటే విసిరేస్తారు ఎదురుగా. గొర్రెను కోసేసారండి. ఇక్కడ ఒక గొర్రెని అండి ఎగబడుతున్నారు తడవడానికి వాటర్లో ప్లేస్ సరిపోక. అదిగోండి ఆ బుట్టలో ఉంది కదా చెత్త, అదంతా ఆ చెత్త అంతా ఇప్పుడు తీసుకుని పోయి పొలిమేరలో పడేస్తారు అన్నమాట. అలా చేయడం వల్ల ఈ ఊరికి పట్టిన ఏదైనా దరిద్రం ఉన్నా, ఇంటికి ఉన్న దరిద్రం ఉన్నా పోద్దని నమ్ముతారు. దీంట్లో ఏముంటాయి? ఓకే ఓకే, పొలిమేర దగ్గర పెడతారు కదా. ఊరికి పొలిమేర దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ కూడా సేకరించినటువంటి ఆ చీపురు పుల్లల చెత్త మరియు అమ్మవారిని ప్రతిష్ఠించినటువంటి ఆ అమ్మవారిని కూడా ఊరి పొలిమేర దగ్గర సాగనమ్ముతారు అన్నమాట. ఆడ కొబ్బరికాయలు కొట్టి కొన్ని కోడి పుంజులను కూడా బలిచ్చి లాస్ట్లో కొన్ని పూజలు, చిన్న చిన్న పూజలు ఉంటాయి, ఆ పూజ కార్యక్రమాన్ని కానిచ్చేసి లాస్ట్లో గొర్రెను కూడా బలిస్తారన్నమాట. మంచి జరగాలని, ఊళ్ళో కీడంతా పోవాలని కోరుతూ బలిస్తారన్నమాట. దాంతో ఈ కార్యక్రమం ముగిసినట్టే. ఇంటింటికి వెళ్ళి సేకరించినటువంటి చీపురు పుల్లలు చెత్త అదంతా ఇక్కడ పడేశారు, దరిద్రం పోవాలనేసి. ఊరి దరిద్రం మొత్తం చూడండి, మొత్తం పడేస్తున్నారు చెత్త అదంతా నైవేద్యంతో పాటు.
ఇప్పుడు గొర్రె పోతుని ఇస్తున్నారండి. ఇదిగోండి, దీంతో లాస్ట్ కార్యక్రమం ముగిసినట్టే. ముత్యాలం పండగ కాళ్ళు తలకాయలు తీసి దాని యొక్క బాడీ వరకు తీసుకెళ్ళిపోతారు, వండుకొని తింటారు. పండగ ముగిసింది, బయలుదేరాం ఇక మేము.